హాయ్ హలో అండి. టుడే స్వీట్ కొబ్బరి లడ్డు అండి. పాతకాలం నాటి స్వీటే కానీ చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం చూసేద్దామా. ఈ కొబ్బరిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. చిన్న తురుములా పట్టేసుకోవాలి. ఇదండి ఇలా నేను మిక్సీ పట్టేసుకున్నా. మిగతాది కూడా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదండి ఈ విధంగా మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్నానండి కొబ్బరి ముక్కలు అన్నిటినీ. ఇదండి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుందామా. బెల్లాన్ని ముందుగా కరిగించుకోవాలి. ఇందులో ఇసుక ఏమైనా ఉన్నా వాటర్ వేసి కరిగించుకోవాలి. స్టవ్ పై పెట్టానండి. కాస్తంత వాటర్ వేసి కరిగించుకోవాలి. చూసారండి బెల్లం కరుగుతుంది. ఇందులో చెత్త ఏం లేకుండా కరిగాక వడగట్టేసుకోవాలండి బెల్లాన్ని. ఇదండి బెల్లం కరిగింది. దీన్ని వడగట్టేసుకోవాలండి. ఇదండి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇదండి బెల్లంలో ఇంత వేస్టేజ్ ఉంది చూసారు కదండి. ఎప్పుడైనా బెల్లంతో ఏవైనా పిండి వంటలు వండేటప్పుడు ఇలా కరిగించుకోండి. ఇదండి ఈ కొబ్బరి కూరని బెల్లం సిరప్లో వేసి ఉడికించుకోవాలి పాకం వచ్చే వరకు. మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇదండి ముద్ద అయితే దగ్గరకు పడ్డదండి. నాకైతే 40 మినిట్స్ పట్టిందండి ఈ కొబ్బరి కూర ఉడకడానికి పాకంలో. ఇంకా ఒక 5 మినిట్స్ ఉందండి ఇంకా ఉడకడానికి. ఇప్పుడేనండి కాస్త జాగ్రత్తగా ముద్దని కలుపుకోవాలి, లేకుంటే అడుగు పడుతుంది, మాడిపోయిన స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ ఏం రాకుండా మనం ఇప్పుడే కలిపేసుకోవాలి చక్కగా. ఇదండి ముద్ద అయితే ఉడికిందండి. ఇది అడుగు అంటకుండా ఉంది కదండి. ఈ టైంలో ఈ ముద్ద ఉడికినట్టు. దీన్ని కాసేపు చల్లారనిద్దామా. ఈ ముద్దని కాసేపు చల్లారనివ్వాలండి. ఉడికింది ఈ ముద్ద. హలో అండి. ఇదండి ముద్ద అయితే కొంచెం వేడిగా ఉందండి. ఇప్పుడు వీటిని ఉండలుగా చేసేసుకుందామా. చూసారా ఎంత చక్కగా అవుతున్నాయి. ఇలా పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా ముద్దను కూడా కాస్త చల్లారనివ్వాలండి. చల్లారితే అన్నీ ఊడిపోతాయి, కొంచెం అతుక్కుంటున్నాయి వేడికి. ఇదండి కొబ్బరి లడ్డు రెడీ అండి. చూసారా, నచ్చాయా? వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.